ఒక్కో తలం ఒక్కో తత్వంతో తయారై కూడా నిర్దిష్ట సంకల్ప మాత్రంగా ఆత్మ వేరే తలాలకు అనుగుణంగా మారి అందులోకి వెళ్ళిపోగలదు. మన సూక్ష్మ శరీరంలో అన్ని తలాల తత్వ పదార్థాలు ఉంటాయి. మన సూక్ష్మ శరీరాల్లో అన్ని తలాల తత్వాలు ఉంటాయి. మనకు అన్ని ఆ ఆత్మకి, మన ఆత్మస్వరూపానికి అన్ని తత్వాలు అంటుకొనే ఉంటాయి. ఎందుకంటే మనం జన్మ పరంపరలో ఎన్నో జన్మలు తీసుకొని ఉన్నాం కాబట్టి ప్రతి జన్మలో ఆ తలాలకు వెళ్ళి రావాల్సిందే కదా. ఏదో ఒక తత్వం అక్కడ తీసుకుంటూ మళ్ళీ జన్మ తీసుకుంటూ మళ్ళీ వెళ్తూ మళ్ళీ తీసుకుంటూ అలా ఉంటాం కాబట్టి అన్ని తత్వాలు మన ఆత్మస్వరూపానికి అంటుకొనే ఉంటాయంట. అక్కడ మనం చేయవలసిందల్లా ఏమిటంటే, మనం ఏ తలంలోకి వెళ్ళాలి అనుకుంటున్నామో ఆ తలానికి అనుగుణమైన విధంగా మన సూక్ష్మ శరీరంలోని కణాలను ఉత్తేజం చేయటమే. మనం ఇట్లా పైకి ఎగరాలనుకోండి, ఆ ప్రయత్నం చేయాలి కదా. చేతులు కిందకి రెక్కలు ఊపినట్టుగా ఊపి అలా పైకి వెళ్ళాలని ఆ ప్రయత్నం చేసినట్టుగా మనం ఆ సూక్ష్మ శరీరంలో కూడా ఆ పైతలాలకి వెళ్ళాలంటే అక్కడ కణాలను మనం ఉత్తేజం చేసుకోవాలి. వాటిని ఆ సోల్ని ఆ కణాలన్నిటిని కూడా మనం ఉత్తేజం అంటే శక్తిని పుంజుకోవాలి. కాంతి రేఖల్ని మనం పుంజుకొని ఆ శక్తిని పుంజుకొని పైకి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. ఆ తలంలో మన శరీరం పూర్తిగా పనిచేసేటట్లు మసలుకోవటమే సంకల్పంతో. అది కూడా సంకల్పం ఉండాలి. దానికి కూడా మనం పైకి వెళ్ళాలి అన్న సంకల్పంతో అలా పైకి వెళ్ళొచ్చంట. ఇంకా హాస్టల్ జీవితానికి అక్కడ ఏమేం ఏర్పడతాయి అంటే, రెండవ తలంలో ఉన్నవాడు మొదటి తలంలో ఉన్న వ్యక్తితో మాట్లాడలేడు. అదండి, మనము రెండో తలంలోకి వెళ్తే ఆ ఒకటో తలంలో ఉన్న వాళ్ళతో మనం మాట్లాడలేం. బంద్ ఇంకా అక్కడికి ఒక గోడ ఏర్పడుతుంది అనమాట. మనము ఈ స్టేర్లో ఒకటవ స్టేర్లో ఉంటే రెండో స్టేర్లో ఉన్న వాళ్ళతో మాట్లాడలేము. అలాగే రెండో స్టేర్లోకి వెళ్ళామనుకోండి, మళ్ళీ ఒకటో స్టేర్లో నేను పైకి వచ్చాను, నేను రెండో తలంలో ఉన్నాను, మీరు ఒకటో తలంలో ఇక్కడ అంటే కాఫీ కొట్టడం అనేది జరగట్లేదు అనమాట. ఇక్కడ మనము అంటే అక్కడ ఫోన్లు ఇవేవి ఉండవు కాబట్టి, ఫోన్ ఉంటే అమ్మటే ఫోన్ చేసి నేను రెండో తలంలోకి వచ్చాను, ఇక్కడ ఇలా ఉన్నాయి అద్భుతాలు, మనం ఏం కావాలంటే ఇక్కడ నిర్మించుకోవచ్చు, నేను 5 స్టార్ హోటల్లో కాఫీ తాగుతున్నానని కింద వాళ్ళకి చెప్తామనుకోండి, వాళ్ళకి ఆశ కలుగుతుంది. అరే పైన అనురాధ కాఫీ తాగుతుందంట, నేను కూడా వెళ్ళి పైకి వెళ్ళి కాఫీ తాగుదాం 5 స్టార్ హోటల్లోనని. కానీ అలాంటి అవకాశాలు లేవు. కింద తలాల్లో ఉన్న వాళ్ళు కింద తలాల్లోనే ఉంటారు, పై తలాల్లో ఉన్న వాళ్ళు పై తలాల్లోనే ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి కాంటాక్ట్స్ అనేవి ఉండవు. కానీ ఆ పైకి వెళ్ళాలి అని ఆ ఆత్మ పరిణితిని ఎవరికి, ఏ ఆత్మకు ఆత్మే చేసుకొని సంకల్పం చేసుకొని పైకి వెళ్ళాలి అంటే అక్కడ ఆత్మ ఉన్నతిని పెంచుకుంటాం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్క సోల్ కూడా అలా పెరుగుతూ ఉండాలి. అలా పెంచుకోనప్పుడు మళ్ళీ జన్మలు తీసుకుంటూ కిందకెళ్ళి వస్తూనే ఆ సమూహంలోనే కలిసి మళ్ళీ కిందకి వెళ్తారు, మళ్ళీ ఆ సమూహంలోనే కలుస్తూ ఉంటారనమాట. ఆ ఆత్మ పరిణితిని చెందుకోకుండా, జ్ఞానం తెలుసుకోకుండా ఉంటే అలా జరుగుతుంది. లేదు నేను కొద్దిగా ఇంకా ఉన్నతిగా వెళ్ళాలి, ఇంకా అక్కడేం జ్ఞానం ఉంటుంది, ఆ రెండో తలంలో ఏముంది, మూడో తలంలో ఏముంది, నాలుగో తలంలో ఏముంది, అలాగా ఆ ప్రతి తలాన్ని దాటుకుంటూ అక్కడ ఉన్న జ్ఞానాన్ని అందుకుంటూ వెళ్ళొచ్చు మన సంకల్పం వల్ల అని చెప్తున్నారనమాట. అలాగే మూడవ తలంలో ఉన్న రెండవ ఆత్మ ఉన్న ఆత్మతో మాట్లాడలేదు అంటే తనకన్నా క్రింది తలంలో ఉన్న వారితో మాట్లాడటం అనేది జరగదు. అయితే మూడవ తలంలో ఉన్న వ్యక్తి ఏదైనా కారణం చేత మొదటి తలంలో ఉన్న వ్యక్తిని సంప్రదించాలంటే అనుకుంటే తన సంకల్పం శక్తి చేత మొదటి తలానికి దిగి రావాల్సి ఉంటుంది. ఏదైనా పైన కింద ఉన్నవాళ్ళు పైకి వెళ్ళే అవకాశం అయితే లేదు. వెంటనే వాళ్ళ ఆత్మ పరిణితిని చెందుకొని సంకల్పం పెట్టుకొని కోరిక పెంచుకొని పైకి వెళ్ళాలి. కానీ పైన మూడో తలంలో నాలుగో తలంలో ఉన్న వాళ్ళు మాత్రం కిందికి రావాలంటే వాళ్ళ సంకల్పంతో వాళ్ళు కావాలని కిందికి రావచ్చంట. అంటే ఇంకా అక్కడ ఉండి కాంటాక్ట్ అయితే ఉండదు, కానీ వాళ్ళు డైరెక్ట్గా మళ్ళీ ఒకటో తలానికి దిగి రావచ్చు. అంటే పైకి వెళ్ళిన వాళ్ళు కిందికి దిగి రావచ్చు. నేను ఈ తలంలో ఉన్నాను, కిందకి ఎవరున్నారు, వాళ్ళకి ఇంకా నా జ్ఞానాన్ని ఏదన్నా అందిద్దాము అనుకుంటే వాళ్ళు కిందికి రావచ్చు అని చెప్తున్నారు. అలా సంకల్పించటం వల్ల అతని శరీరంలో మొదటి తలానికి చెందిన అణువులు మళ్ళీ చైతన్యవంతం అవుతాయి. హాస్టల్ తలానికి పైకి వెళ్లాలన్నా క్రిందికి వెళ్లాలన్నా ఇదే పద్ధతి ఉపయోగించవలసి ఉంటుంది. ఒక్కో తలంలో జీవితం ఒక్కో రకంగా ఉంటుంది. అన్ని అవసరాలను అన్ని సంకల్పాలకు తగిన విధంగా ఉంటుంది. ఇండియాలో జీవిత విధానానికి ఇంగ్లాండ్లో జీవిత విధానానికి తేడా ఉన్నట్లే మనకి అమెరికాకి మరి ఇంగ్లాండ్కి అట్లాగా జర్మనీకి జపాన్కి ఏ దేశంలో అలవాట్లు ఎలా ఉంటాయో ఏ పద్ధతులు ఎలా ఉంటాయో అట్లానే ఈ తలాల్లో కూడా ఒక తలానికి ఒక తలం సంబంధం లేకుండా
ఏ తలానికి ఆ తలమే అట్లా ఉంటాయంట. రెండు దేశాల భౌతిక ప్రపంచంలోనివే, అదేవిధంగా అన్ని తలాలు హాస్టల్ ప్రపంచంలోనివే, కానీ వేరువేరుగా పనిచేస్తాయి. వాటి తీరు తెన్నులు ఉద్దేశాలు అన్నీ కూడా వేరుగా ఉంటాయి. ఇక్కడ మనకి ప్రపంచం మొత్తంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, కానీ అందరం ఒక్కలాగా ఉంటున్నామా? మన సాంప్రదాయాలు వేరు, మన పద్ధతులు వేరు. అట్లానే అమెరికా వాళ్ళ సాంప్రదాయాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు. మరి చైనా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళు చేసేవి వేరు, మనం చేసేవి వేరు. అట్లాగనే పై తలాల్లో కూడా ఏ తలానికి ఆ తలం, అలాగా ఒక్కొక్క తలము ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క పద్ధతిగా అలా ఉంటుందంట. మరి ఈరోజు స్వాధ్యాయం ఇది ఫ్రెండ్స్. ఇంకా ఈ తలాల గురించి అద్భుతంగా మనం మరికొన్ని విశేషాలు రేపు స్వాధ్యాయనంలో తెలుసుకుందాము. ఈరోజు స్వాధ్యాయం ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.